హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే కొర తెలుగు. ఈ వీడియోలో ఏపీ హైకోర్టుకి సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి హిస్టరీ విభాగంలో ప్రాచీన భారతదేశ చరిత్రకు సంబంధించి ముఖ్యమైన క్వశ్చన్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఏషియంట్ ఇండియన్ హిస్టరీకి తెలుగు అండ్ ఇంగ్లీష్లో కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే వీడియోని చూస్తున్నారో ఒక చిన్న లైక్ చేసి, మొదటిసారి ఎవరైనా వీడియోని చూస్తున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటి ప్రశ్న చూడండి. విచ్ ఇందూస్ వ్యాలీ సైట్ ఈస్ నోన్ యాజ్ ది మౌంట్ ఆఫ్ ది డెత్? ఏ సింధు లోయ ప్రాంతాన్ని మృతుల దిబ్బ అని పిలుస్తారు? మృతుల దిబ్బ అని పిలిచే సింధు లోయ ప్రాంతం ఏది అని క్వశ్చన్ అయితే ఇచ్చాడు మనకి. ఆన్సర్ చూస్తే మెహంజోదారో. ఇక్కడ ఆప్షన్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు కూడా ఈ సింధు లోయ నాగరికతకు సంబంధించినవి. సింధు లోయ నాగరికతని ఇప్పుడు ప్రస్తుతం హరప్పా నాగరికత అని పిలవడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఈ హరప్పా అనే ప్రదేశంలో ఈ నాగరికతకి సంబంధించిన ఆధారాలు అనేవి వెలుగు తీయబడినవి అనమాట. అందుకని దానికి హరప్పా నాగరికత అని పేరు పెట్టారు. ఈ చరిత్రలో ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటి అని అంటే, ఈ ప్రాచీన భారతదేశానికి సంబంధించి లోయలు కానీ, ప్రదేశాలు కానీ, ప్రాంతాలను కానీ కనుగొంటే ఆ ప్రదేశానికి, ఆ నాగరికతకు మొదటి కనుగొన్న పేరునైతే పెడతారనమాట. అందుకనే హరప్పాలో మొదటి కనుగొన్నారు కాబట్టి దీని గురించి హరప్పని పేరు పెట్టడం జరిగింది. ఇప్పుడు హరప్పా నాగరికత అని ఎక్కువగా ప్రాచుర్యంలో ఉంది. ఆన్సర్ చూస్తే మృతుల దిబ్బ అని పిలువబడే ప్రాంతం ఏదంటే మెహంజోదారో. ఈ మెహంజోదారోని మృతుల దిబ్బ అని అయితే పిలుస్తారు. దీని అర్థం తెలుగులో. ఇది ప్రస్తుతం ఏంటో పాకిస్తాన్లో ఉందన్నమాట. సింధు నది ఒడ్డునైతే ఉంటుంది ఈ ప్రాంతం. ఈ సింధు నది అనేది ఎక్కువగా పాకిస్తాన్ వైపు ప్రవహిస్తూ ఉంటుంది. ఇది పాకిస్తాన్లో అయితే ఉంది ప్రస్తుతం. దీన్ని 1922 సంవత్సరంలో ఆర్డి బెనర్జీ గారు అయితే కనుగొన్నారు. ఈ ప్రదేశాన్ని ఆర్డి బెనర్జీ పేరు కూడా గుర్తుపెట్టుకోండి. ఆర్డి బెనర్జీ ఆయన ఒక పురావస్తు శాస్త్రవేత్త అనమాట. అంటే గత పూర్వకాలానికి సంబంధించి వస్తువులు కానీ, గనులను కానీ, భూములను కానీ, ఏదైనా ఎముకలను, వారి అస్థిపంజరాలను, శవపేటికలను, రాళ్లను, వీటిలన్నింటినీ అధ్యయనం చేసే వాళ్ళని పురావస్తు శాఖ శాస్త్రవేత్తలని పిలుస్తారు. ఈ ఆర్డి బెనర్జీ గారు కూడా పురావస్తు శాఖ శాస్త్రవేత్త. 1922లో ఈ మెహంజోదారో అనేటువంటి ప్రదేశాన్ని అయితే ఈయన కనుగొన్నారు. ఈ మెహంజోదారోలోనే ఇదొక ప్లేసు. ఈ మెహంజోదారోలోనే గ్రేట్ బాత్ మహాస్థాన వాటిక, అది కూడా చాలా ఇంపార్టెంట్. దాన్ని కూడా మెహంజోదారోలోనే కనుగొన్నారు. అంతేకాకుండా అతిపెద్ద ధాన్యపు కొట్లు, ధాన్యాన్ని నిల్వ చేసుకోవడానికి కొట్లులాగా నిర్మించుకునే వాళ్ళు అనమాట. అతి పెద్దది కూడా ఈ మెహంజోదారోలోనే కనుగొన్నారనమాట. సింధు నాగరికతలో ఇది అత్యంత ప్రణాళికబద్ధంగా నిర్మించబడినటువంటి నగరం. ద వేదిక్ రివర్ పురుష్ని ఈస్ కరెంట్లీ నౌన్ బై విచ్ నేమ్? వేదిక కాలం నాటి పరుష్ని నది ప్రస్తుత పేరు ఏంటి? వేదిక పీరియడ్లో అంటే వైదిక కాలం నాటి పరుష్ని నదిని ఇప్పుడు ఏమని పిలుస్తున్నారు? ప్రస్తుతం దాని పేరు ఏంటంటే రవి అనమాట. రవి అని అయితే పిలుస్తున్నారు. ఇది వేదిక పీరియడ్కి సంబంధించింది. ఇక్కడ ఇండియన్ ఏషియన్ హిస్టరీకి సంబంధించి, ప్రాచీన భారతదేశ చరిత్రకు సంబంధించి క్లియర్గా మానవుడి జీవిత పుట్టుక నుండి, అంటే ఆది మానవుడి నుండి ఆధునిక మానవుడిగా ఎలా రూపాంతరం చెందాడు, సంచార జీవనం నుండి స్థిర జీవనానికి ఎలా రూపాంతరం చెందాడు అన్నదాన్ని క్లియర్గా ఈ సింధు లోయ నాగరికతల గురించి అన్ని విషయాలను అయితే వీడియో చేసి నేను ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. వాటి యొక్క లింక్ అనేది ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడే బిట్స్, కాన్సెప్ట్ కాకుండా ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు దానికి సంబంధించిన కాన్సెప్ట్ డిస్కస్ అయితే చేద్దాం. మీకు క్లియర్గా కావాలి అని అనుకుంటే, అంటే ఓన్లీ ఏపీ హైకోర్టుకి కాకుండా వేరే ఎగ్జామ్కి కూడా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటారు కదా, వాటిలన్నింటిలో ఇవి చాలా కామన్ అనమాట. హిస్టరీ, జియోగ్రఫీ, పాలిటీ, ఎకనామీ, స్టాటిక్, జీకే, ఇవన్నీ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో జనరల్ అవేర్నెస్ సెక్షన్లో అయితే ఉంటాయి. కరెంట్ అఫైర్స్ ఇవన్నీ ఇవి అన్ని ఎగ్జామ్స్కి చదవాల్సి ఉంటుంది. అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా వీడియోస్ అయితే చేసి ఛానల్లో అప్లోడ్ చేశాను. వాటి లింక్స్ అనేది కింద ఇస్తాను మీకు పిన్నెడ్ కామెంట్లో, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇక్కడ క్వశ్చన్ విషయానికి వస్తే, వైదిక కాలంలో పరుష్టి నదిని రవి అని అయితే పిలిచేవాళ్ళు అనమాట. ఋగ్వేద కాలంలో నదులకు ప్రత్యేకమైన పేర్లు అనేవి ఉండేవి. ఈ రవి నదిని పరుష్టి అని అయితే పిలిచేవారు. ప్రసిద్ధ దసరాగ్న యుద్ధం అనేది జరిగింది. అంటే 10 మంది రాజులు యుద్ధం చేశారు ఈ నది ఒడ్డుని. ఈ రవి ఒడ్డు నదినే 10 మంది రాజులు అయితే యుద్ధం చేశారు. ఆ యుద్ధాన్ని దసరాగ్న యుద్ధం అని అయితే పిలిచేవారు అనమాట. అలాగే ఇక్కడ ఎలాగో క్వశ్చన్ వచ్చింది కాబట్టి మిగిలిన నదులకి ఉన్నటువంటి పేర్లు, ఈ జీలం నదిని వితెస్తా, ఈ జీలం నదినితో వితస్తా అని అయితే పిలుస్తారు. ఈ చీనబ్ నదిని వచ్చేసి అసికిని అని ఈ శీలం నదిని పిలుస్తారు. అండ్ బియాస్ నది వచ్చేసి ఏంటంటే విపాస అని పిలుస్తారు. విపాస అని ఈ బియాస్ నదిని అయితే పిలుస్తారు. అండ్ అంతేకాకుండా సట్లెజ్, అది కూడా ఇంపార్టెంట్. సట్లెజ్ని శతుద్రి అని అయితే పిలిచేవారు. సట్లెజ్ నదిని శతుద్రి అని పిలిచేవారు. వేదిక పీరియడ్లో ఇవి ఇంపార్టెంట్ నదులు. వాటి పేర్లు ప్రస్తుతం వాటిని మార్పు చేసినటువంటి పేర్లు అనమాట. ఈ ఋగ్వేద కాలంలో నదులకు విశిష్టమైనటువంటి ప్రత్యేకత ఉండేదన్నమాట.
నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ది నందా డైనస్టీ? నందా వంశ స్థాపకుడు ఎవరు? సో ఆన్సర్ చూస్తే ఆప్షన్ ఏ మహాపద్మానంద. మహాపద్మానంద అనేటువంటి రాజు ఈ నందా వంశాన్ని స్థాపించారు. నార్త్ ఇండియాలో ఉత్తర భారతదేశంలో మొదటిసారి సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి వ్యక్తి ఈ మహాపద్మానంద గారేనమాట. అంతేకాకుండా ఈ పద్మనానందుణ్ణి ఉగ్రసేనుడు, ఏక్రట్ మరియు సర్వాక్ష తంత్రక అనైతే బిరుదులు ఉన్నాయన్నమాట. ఉగ్రసేనుడు, ఏక్రట్ మరియు సర్వాక్ష తంత్రక అనేటువంటి బిరుదులు ఉన్నాయి. సర్వాక్ష తంత్రక అంటే క్షత్రియ వంశాలను నాశనం చేసేవాడనమాట. సో అందుకనే ఈ బిరుదులు అయితే ఈయనకు ఉన్నాయి. ఇతన్ని పురాణాల ప్రకారం శుద్ర వంశానికి చెందినటువంటి వ్యక్తి. ఈ పద్మనానంద ఈ నందా వంశాన్ని అయితే స్థాపించాడు కదా. మరి ఈయన ఏ వంశానికి చెందినవాడంటే శూద్ర వంశానికి చెందినవాడని పురాణాలు అయితే చెప్తున్నాయి అన్నమాట. అంతేకాకుండా ఇతను పరిపాలించే సమయంలోనే భారతదేశాన్ని మీదకి అలెగ్జాండర్ దండెత్తి వచ్చాడు. యుద్ధాలు జరిగేవి ఆ కాలంలో. అలెగ్జాండర్ రాజు భారతదేశానికి దండెత్తి వచ్చాడు. ఈ నందా వంశంలో చివరి రాజు ఎవరంటే ఈ ధనానంద. ఆప్షన్ బిలో కనిపిస్తున్నాడు చూడు, ధనానంద. అతను చివరి రాజు. ద బుద్ధ డెలివరీ హీస్ ఫస్ట్ సెర్మన్ నోన్ యాస్ ధర్మచక్ర ప్రవర్తన. బుద్ధుడు తన మొదటి బోధన ధర్మచక్ర పరివర్తనను ఎక్కడ చేశారు? గౌతమ్ బుద్ధుడు ధర్మచక్ర ప్రవర్తన అయినటువంటి తన ఫస్ట్ బోధనని ధర్మచక్ర పరివర్తన అని అయితే పిలుస్తారు. దాన్ని ఏ ప్రదేశంలో చేశారు అన్నది క్వశ్చన్. సో ఆన్సర్ చూస్తే సారనాథ్. ఈ సారనాథ్ అనేటువంటి ప్రదేశం ఇది వారణాసి సమీపంలో ఉంటుంది. ఈ సారనాథ్లో గౌతమ్ బుద్ధుడు జ్ఞానోదయం పొందిన తర్వాత ఈ వారణాసి సమీపంలో ఉన్నటువంటి ఈ సారనాథ్ ప్రాంతంలో ఐదుగురు శిష్యులకైతే మొదటిగా బోధన అయితే చేశారనమాట. దీనిని బౌద్ధ మతంలో ధర్మచక్ర పరివర్తన అని అయితే పిలుస్తారు. బౌద్ధ మతంలో ధర్మచక్ర పరివర్తన అని పిలుస్తారనమాట. దాని మీనింగ్ ఏంటంటే ధర్మచక్రాన్ని తిప్పడం అని అయితే అంటారు. ఇక్కడ అశోకుడు నిర్మించినటువంటి ధమేక్ స్తూపం మరియు అంటే ఈ సారనాథ్ అనే ప్లేస్లోనే ధమేక్ అనేటువంటి స్తూపం మరియు జాతీయ చిహ్నమైనటువంటి సింహ తలాటం అనేవి ఉన్నాయి. ఈ లయన్ క్యాపిటల్ ఉంటుంది కదా, చూస్తూ ఉంటాం. అది మరియు ధమేక్ స్తూపం అనేవి ఈ సారనాథ్లోనే ఉన్నాయి. ఇది వారణాసిలో సమీపంలో ఉన్నటువంటి ఒక ప్లేస్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ మౌర్యన్ కింగ్ సెండ్ హిస్ సన్ మహేంద్ర అండ్ డాటర్ సంగమిత్ర టు సిలోన్ టు స్ప్రెడ్ బుద్ధిజం? శ్రీలంకలో ఉన్నటువంటి ప్రదేశం అనమాట ఈ సిలోన్ అనేది. బౌద్ధ మతం యొక్క ప్రచారం కోసం తన కుమారుడైనటువంటి మహేంద్రను, కుమార్తె అయినటువంటి సంగమిత్రాలను సిలోన్లోకి పంపిన మౌర్య రాజు ఎవరు అని అంటే అశోకుడు అనమాట. కళింగ యుద్ధం తర్వాత అశోకుడు ఈ హింస అయినటువంటి మార్గాన్ని వదిలిపెట్టి ఈ శాంతియుతంగా నడుచుకోవాలని శాంతి మార్గాన్ని అయితే ఎంచుకున్నాడు అనమాట. అదే క్రమంలో ఈయన బౌద్ధ మతాన్ని ప్రపంచమంతా ప్రచారం చేయడానికి కొంతమంది రాయబారులను అయితే వేరు ప్రదేశాలకు పంపించేవారు. అదే క్రమంలో ఈ అశోకుడు తన కుమారుడైనటువంటి మహేంద్రను, కుమార్తె అయినటువంటి సంగమిత్రను కలిపి శ్రీలంకకైతే షిలోన్ అనేటువంటి ప్రదేశానికైతే పంపించడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హూ వాజ్ ద కోర్ట్ ఫిజిషియన్ ఆఫ్ కనిష్క అండ్ హీస్ ఆఫ్టెన్ కాల్డ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ఆయుర్వేద? కనిష్కుడి ఆస్థాన వైద్యుడు ఎవరు మరియు అతన్ని ఆయుర్వేద పితామహుడు అని అయితే పిలిచేవాళ్ళు అనమాట. ఆస్థాన వైద్యుడు, అంతేకాకుండా ఆయుర్వేద పితామహుడని పిలిచేటువంటి వ్యక్తి ఎవరు అని అంటే చరక. ఈ చరకుడు అనేటువంటి వ్యక్తిని ఈ కనిష్కుడి యొక్క ఆస్థానంలో వైద్యుడిగా ఉండేవాళ్ళు. అంతేకాకుండా ఈయన రచించినటువంటి చరక సంహిత అనేటువంటి ఆయుర్వేద వైద్య శాస్త్రానికి ఇది ఒక మూల గ్రంథం. ఈ చరక సంహిత అనేది ఆయుర్వేద వైద్య శాస్త్రం ఉంటుంది కదా, దానికి మూల గ్రంథంగా తీసుకున్నారు. ఈ గ్రంథంలో వ్యాధుల నిర్ధారణ, చికిత్స మరియు ఆహార నియమాల గురించి వివరంగా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద ప్రయాగ ప్రశస్తి అలహాబాద్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ డిస్క్రైబ్ ద విక్టోరియస్ ఆఫ్ విచ్ రూలర్? ప్రయాగ ప్రశస్తి లేదా అలహాబాద్ సంస్థాసనం ఏ రాజు విజయాలను వివరిస్తుంది? ఈ ప్రయాగ ప్రశస్తి అనేటువంటి ఒక శాసన స్తంభం ఏ రాజు యొక్క విజయాలను వివరిస్తుంది అన్నది క్వశ్చన్. సో ఆన్సర్ చూస్తే సముద్రగుప్తుడు అనమాట. ఈ సముద్రగుప్తుడిని భారత నెపోలియన్ అని కూడా పిలుస్తారు. ఎందుకు అనంటే ఈయన ఉత్తర భారతదేశంలో ఏంటంటే 9 మంది రాజులను, దక్షిణ భారతదేశంలో 12 మంది రాజులను అయితే ఓడించారనమాట. సో ఈ వివరాలన్నీ ఈ స్తంభంలో పొందుపరిచి అయితే ఉన్నాయి. అది కూడా సంస్కృత భాషలో అయితే పొందుపరిచి ఉన్నాయి. సో అందుకనే ఇంతమంది రాజులను ఓడించిన క్రమంలో విఏ స్మిత్ గారు ఇతన్ని భారత నెపోలియన్ అని అయితే వర్ణించారు. హూ ఫౌండెడ్ ద శాతవాహన డైనస్టీ ఇన్ దక్కన్ ప్రాంతంలో శాతవాహన వంశాన్ని ఎవరు స్థాపించారు? ఆన్సర్ వచ్చేసి శ్రీముఖ. ఈ శ్రీముఖుడు అనేటువంటి వ్యక్తి మౌర్య సామ్రాజ్యం అనేది అంతమయ్యాక క్రీస్తు పూర్వం సుమారు 230 ఆ కాలంలో అయితే ఈ
శాతవాహన అనేటువంటి సామ్రాజ్యాన్ని స్థాపించాడనమాట. పురాణాల ప్రకారం చూస్తే వీళ్ళని ఆంధ్ర భృత్యులు అనైతే పిలుస్తారు. ఆంధ్ర భృత్యులు అనైతే పిలిచేవాళ్ళు అనమాట. ఆంధ్ర భృత్యులు అని పిలిచేవాళ్ళు. భృత్యులు అని అంటే ఇక్కడ మీనింగ్ ఏమొస్తుందంటే సేవకులు అనైతే అర్థం అనమాట. స్టార్టింగ్ వీళ్ళు వేరే రాజుల పాలనలో ఉండి దాని తర్వాత ఏంటో వీళ్ళు స్వతంత్ర సామ్రాజ్యంగా అయితే ఏర్పడ్డారనమాట. అందుకనే వీళ్ళని భృత్యులు అనైతే పిలుస్తారు. వీళ్ళు ఫస్ట్ రాజధాని ఇక్కడ మన తెలంగాణలోని కోటిలింగాల అనేటువంటి ప్రదేశంలో ఉండేది, తెలంగాణలో ఉంది. తర్వాత పైఠాన్ అది ప్రతిష్టానపురం మహారాష్ట్రకైతే అయితే చేరిందనమాట. ఈ వంశంలో గౌతమీపుత్ర శాతకర్ణి అత్యంత గొప్ప రాజు. గౌతమీపుత్ర శాతకర్ణి అనే రాజు గొప్ప రాజు అనమాట ఈ శాతవాహన వంశంలో. ద కైలాస టెంపుల్ ఎట్ ఎల్లోరా ద మ్యాగ్నిఫిషియంట్ మోనోలిథిక్ స్ట్రక్చర్ వాస్ బిల్ట్ బై విచ్ రాష్ట్రకూట కింగ్. ఎల్లోరాలోని అద్భుతమైన ఏకశిలా కట్టడం కైలాస ఆలయాన్ని ఏ రాష్ట్రకూట రాజు నిర్మించారు? ఆన్సర్ వచ్చేసి కృష్ణవన్ అనమాట. మొదటి కృష్ణుడు ఈ కైలాస ఆలయాన్ని నిర్మించారనమాట. అంటే మహారాష్ట్రలో ఎల్లోర గుహలు అనేవి ఉంటాయి కదా, మహారాష్ట్రలో ఉంటాయి ఎల్లోర గుహలు. ఈ ఎల్లోర గుహల్లో 16వ సంఖ్యలో గల గుహ, దాన్నే కైలాసనాథుని ఆలయం అని అయితే పిలుస్తారు. 16వ సంఖ్యలో ఉండేటువంటి గుహని కైలాసనాథుని ఆలయం అని అయితే పిలుస్తారు. ఇది ప్రపంచంలోని, భారతదేశంలో కాదు ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిలా కట్టడం, మోనోలిథిక్ అనమాట. ఏకశిలా కట్టడం అనమాట ఈ కైలాసనాథుడి ఆలయం అనమాట. అంటే ఒక పెద్ద కొండను పైనుండి కిందకి తొలుస్తూ ఈ ఆలయాన్ని అయితే నిర్మించారు. రాష్ట్రకూట రాజు అయినటువంటి మొదటి కృష్ణుడు క్రీస్తు శకం 8వ శతాబ్దంలో దీన్ని నిర్మించారు. ఇది ద్రావిడ వాస్తు శిల్పశైలికి అద్భుత నిదర్శనం. శిల్పాలు కూడా శిల్పశైలి అనేవి కూడా ఇంపార్టెంట్ ఈ ఈ ఏషియంట్ ఇండియన్ హిస్టరీలో. సో ఇది ఏ వాస్తు శిల్పానికి సంబంధించిందంటే ద్రావిడ వాస్తు శిల్పశైలికి అద్భుత నిదర్శనం. విజిటెడ్ ఇండియా డ్యూరింగ్ ద రిజియన్ ఆఫ్ హర్షవర్ధుని కాలంలో భారతదేశాన్ని సందర్శించినటువంటి చైనా యాత్రికుడు ఎవరు? సో ఆన్సర్ చూస్తే యుయాన్ థాంగ్స్ అనేటువంటి చైనా యాత్రికుడు హర్షవర్ధుడి పరిపాలనా కాలంలో భారతదేశాన్ని అయితే సందర్శించాడనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ గుప్తా రూలర్ ఈజ్ నౌన్ యాజ్ విక్రమాదిత్య? ఏ గుప్తా రాజును విక్రమాదిత్యుడు అని పిలిచేవారు అని అంటే రెండవ చంద్రగుప్తుడు 2 రెండవ చంద్రగుప్తుడిని అయితే శకవంశపు రాజులను ఓడించి పశ్చిమ భారతదేశాన్ని ఆక్రమించినందుకు ఈ రెండవ చంద్రగుప్తుడు శకవంశపు రాజులను ఓడించి పశ్చిమ భారతదేశాన్ని ఆక్రమించినందుకు శకారి లేదా విక్రమాదిత్య అనైతే బిరుదు ఇచ్చారనమాట. శకారి మరియు విక్రమాదిత్య ఈ రెండు బిరుదులనైతే ఈయన పొందారు. ఇతని కాలం గుప్త సామ్రాజ్యంలో ఈయన పరిపాలించేటువంటి సమయంలో గుప్త సామ్రాజ్యం అనేది చరిత్రలోని స్వర్ణయుగంగా పరిగణించబడుతుంది. ద రాక్ కట్ టెంపుల్ ఎట్ మహాబలిపురం వర్ బిల్ట్ బై విచ్ డైనెస్టీ? మహాబలిపురంలోని రాతితో చెక్కబడిన దేవాలయాలను ఏ వంశీయులు నిర్మించారు? రాతితో చెక్కినటువంటి దేవాలయాలను నిర్మించినటువంటి వంశీయులు ఎవరు అనంటే పల్లవులు. తమిళనాడులోని మహాబలిపురం, దాన్ని మామల్లపురం అని అయితే పిలుస్తారనమాట. ఇక్కడ అద్భుతమైన ఏకశిలా రథాలు మరియు తీర దేవాలయాలను అయితే పల్లవరాజులు నిర్మించారు. ముఖ్యంగా మొదటి నరసింహవర్మ ఆయన్ని మామల్ల అనేది పిలిచేవారనమాట. మామల్ల ఈయన కాలంలో పంచపాండవ రథాలు అనేదాన్ని నిర్మించారు. పల్లవ వాస్తుశిల్పం దక్షిణ భారత ద్రావిడ శైలికి పునాది వేసింది. ఈ పల్లవ వాస్తుశిల్పం అనేది మన దక్షిణ భారతదేశానికి ద్రావిడ శైలికి పునాది అయితే వేసింది. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఏషియంట్ యూనివర్సిటీ వాస్ ఫౌండెడ్ బై ద పాలా కింగ్ ధర్మపాల? పాలా వంశపరాజు అయినటువంటి ధర్మపాలుడు ఏ ప్రాచీన విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు? ఆన్సర్ చూస్తే విక్రమశిల. ఈ విక్రమశిల అనేటువంటి విశ్వవిద్యాలయాన్ని పాలా వంశపు రాజు అయినటువంటి ధర్మపాలుడు స్థాపించారు అనమాట. బీహార్లోని బాగల్పూర్ జిల్లాలో ఉన్న విక్రమశిల విశ్వవిద్యాలయం ప్రాచీన భారతదేశంలో బౌద్ధ విద్యకు ప్రధాన కేంద్రం అనమాట. బౌద్ధ విద్యకు ప్రధాన కేంద్రంగా అయితే ఉండేవి. నలంద విశ్వవిద్యాలయం క్షీణిస్తున్న సమయంలో నలంద విశ్వవిద్యాలయం కూడా చాలా ప్రాచుర్యం పొందినటువంటి విద్యాలయం, అది విశ్వవిద్యాలయాలు ఇవన్నీ. సో ఇది క్షీణిస్తున్నటువంటి సమయంలో ఈ ధర్మపాలుడు విక్రమశీల అనేటువంటి విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. హూ వాజ్ ద లాస్ట్ గ్రేట్ రూలర్ ఆఫ్ మౌర్య డైనెస్టీ? మౌర్య వంశంలో చివరి గొప్ప రాజు ఎవరు? ఆన్సర్ చూస్తే బృహద్రుధుడు. ఈ బృహద్రుధుడు మౌర్య సామ్రాజ్యంలో చివరి రాజు అనమాట. ఈ మౌర్య సామ్రాజ్యం అశోకుడు పాలన తర్వాత చాలా బలహీనపడింది. ఈ వంశంలో చివరి రాజు బృహద్రుధుడు. ఈ రాజుని ఈ బృహద్రుధుడిని అతడి సేనాధిపతి హత్య చేసి చంపేశారనమాట. క్రీస్తుపూర్వం 185 సంవత్సరాల్లో క్రీస్తుపూర్వం అయితే ఈయన్ని అతని సేనాధిపతి హత్య చేసి చంపేశారు. మౌర్య సామ్రాజ్యాన్ని అంతం చేసి శుంగా వంశాన్ని అయితే అతని సేనాధిపతి స్థాపించాడనమాట. దీంతో భారతదేశంలో మౌర్యుల యొక్క సుదీర్ఘ పాలన ముగిసింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద హైహోలీ ఇన్స్క్రిప్షన్ వాస్ కంపోజ్డ్ బై హుమ్?
ఐహోళ శాసనాన్ని ఎవరు రచించారంటే రవికీర్తి. ఆల్రెడీ దీని గురించి మనం డిస్కస్ చేసాం. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్‌లో ఈ క్వశ్చన్ అయితే అడిగారు కదా! అవి డిస్కస్ చేసేటప్పుడు ఈ క్వశ్చన్ అనేది మనకి వచ్చింది. చూడండి. అప్పటి రాజుల్లో ఆస్థాన కవులు వాళ్ళు రచించినటువంటి కొన్ని గొప్ప గ్రంథాలు, ప్రాచుర్యంలో ఉన్నటువంటి గ్రంథాల గురించి అడుగుతా ఉంటారనమాట. ఆస్థాన కవుల గురించి. ఇవి ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి వస్తా ఉంటాయి. సో, ఈ రవికీర్తి అనేవాడు చాణక్య రాజు అయినటువంటి రెండవ పులకేశి. చాణక్య రాజు అయినటువంటి రెండవ పులకేశి యొక్క ఆస్థాన కవి. ఈ రెండవ పులకేశి ఆస్థాన కవి. ఈ రెండవ పులకేశి సాధించినటువంటి విజయాలను అన్నిటిని కూడా ఈ ఐహోళ శాసనంలో అయితే ఈయన గొప్పగా వివరించి చెప్పారనమాట. ఇంపార్టెంట్ అయినటువంటి ప్రాచీన భారతదేశానికి చెందినటువంటి 15 క్వశ్చన్లు. సో, వీడియో ఎక్కువ లెంత్ అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ పార్ట్‌కి సంబంధించి క్వశ్చన్స్ అనేవి డిస్కస్ అయితే చేద్దాం. ఇక్కడ ఈ వీడియోలో నేను ప్రాచీన భారతదేశానికి సంబంధించి ఈ స్టోన్ ఏజ్‌కి సంబంధించి క్వశ్చన్స్ అంతగా తీసుకోలేదు. ప్రీ హిస్టారిక్ పీరియడ్‌కి సంబంధించి. ఎందుకంటే వాటి గురించి నేను క్లియర్‌గా ఆల్రెడీ వీడియోస్ చేసి పెట్టాను. అందుకోసమని ఇక్కడ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు. ఏ క్వశ్చన్స్ అయితే వేరే వీడియోస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయలేదో ఆ బిట్స్‌ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏపీ హైకోర్ట్‌ని దృష్టిలో పెట్టుకొని ప్రీవియస్ ఇయర్‌లో ఏ టాపిక్ నుండి అడుగుతున్నాడని ఈ క్వశ్చన్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను.